హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే అవుతుంది. మా వాళ్ళు అయితే అందరూ డీప్ స్లీప్ లో అయితే ఉన్నారు. సో ఇంత ఎర్లీగా ఎందుకు లేచినామనంటే ఈ రోజు మా చిన్నోడు అన్నప్రసన్న చేపిస్తున్నామండి. అందుకనే ఎర్లీగా లేచి పనులు అయితే స్టార్ట్ చేసేసినాము. ఫస్ట్ అయితే మా అమ్మ పులిగోర అయితే చేస్తుంది వచ్చే చుట్టాల కోసం అని చెప్పేసి. అన్నప్రసన్న కార్యక్రమం అనేది మా ఇంటి దగ్గరనైతే చేసుకోవడం లేదు, ఒక గుడి దగ్గరనైతే చేసుకుంటున్నాము. గుడి లొకేషన్ వచ్చేసి సూర్యాపేట దగ్గరలో నిమ్మికల్ అనే గ్రామంలో దండూరు మైసమ్మ అనే దేవస్థానం అయితే ఉంటుంది, అక్కడనైతే చేస్తున్నాము. ఇంకా మేమంతా రెడీ అయిపోయినాం. మా చిన్నైతే రెడీ చేపిస్తున్నారు. చూడండి, ముగ్గురు నలుగురు పట్టుకొని రెడీ చేపియాలి మావన్ని మాత్రము. లేకపోతే బాగా అల్లరి చేస్తాడు. మా చిన్న డ్రెస్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దాని తర్వాత మా చిన్నతో 2-3 ఫోటోలు దిగి గుడికి అయితే స్టార్ట్ అయిపోయినా. మా చిన్నోడైతే ఎక్సైటింగ్ గా చూసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మేము పోతున్న గుడి మా విలేజ్ నుండి 50 kilometers అయితే వస్తుంది. సూర్యాపేటకు చాలా దగ్గర, మేబీ 10 kilometers వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ దండూరు మైసమ్మ దేవాలయము. ఈ గుడి చాలా పవర్ఫుల్ అండి. ఇంకా మా చుట్టాలు కూడా అందరూ వచ్చేసారు. గుడి కూడా మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. చాలా స్పేసియస్ గాను ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే అందరం కలిసి అమ్మవారిని దర్శించుకొని అయ్యగారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఒక అర్ధగంట తర్వాత అయ్యగారు వచ్చైతే పూజ అయితే స్టార్ట్ చేసేసిండు. ఇంకా అయ్యగారు పూజ అంతా అయిపోయిన తర్వాత మా బామర్ది అంటే మేనమామతోనైతే ఫస్ట్ తినిపించాడు మా చిన్నోడికి. దాని తర్వాత నేను, మా వైఫ్, దాని తర్వాత మా చుట్టాలందరం కలిసి మా చిన్నోడికి తీయన్నం అయితే తినిపించాము. నువ్వు మధ్యలో ఎత్తే అయిపోతుంది తెలుసా అక్క. మా చిన్నోడు ఫైనల్ గా పెన్ అయితే పట్టుకున్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్నది దండూరు మైసమ్మ తల్లి. ఈ తల్లి చాలా పవర్ఫుల్ ఫ్రెండ్. మీ మనసులో ఒక కోరిక కోరుకొని అది నెరవేరినట్టయితే తల్లికి బోనము, మేకపోతైనా లేకపోతే కోడిపిల్ల అయినా కోస్తాని మొక్కుకోండి. ఆ కోరికలు నెరవేరి గొర్రెపోతులు, మేకపోతులు, బోనాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము కూడా ఒక గొర్రెపోతునైతే దండూరు మైసమ్మ తల్లికి అయితే కోస్తున్నాము. ఇంకా తల్లికి కోసిన తర్వాత వంటలు అయితే స్టార్ట్ చేసేసేయాలి. ఫస్ట్ అయితే మేము తెచ్చుకున్న పులిగోర అయితే అందరం కలిసి ఒక దగ్గర తిన్నాము. ఇంకా కర్రీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసినాము. ఫస్ట్ అయితే మటన్ కర్రీ, దాని తర్వాత బోటి, లాస్ట్కి అయితే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా వంటలు కూడా కంప్లీట్ అయిపోయినాయి, తినడం కూడా స్టార్ట్ చేసేసారు. తెలంగాణ అంటే మటన్ కర్రీ విత్ బగారా రైస్ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్. ఇది మీకు కూడా ఇష్టం ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మామ. ఒక సైడ్ భోజనాలు నడుస్తుంటే ఒక సైడ్ మా నాన్న వాళ్ళు అయితే సిట్టింగ్ చేసారు. మంచిగా సుక్క ముక్క వేసుకొని అయితే తాగుతున్నారు. ఇంకా వచ్చిన చుట్టాలందరికీ వడ్డించి లాస్ట్ లో మేము కూడా తిన్నాము. ఇంకా మటన్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.